Stay tuned to D News channel to get more updates of Kadiri. ఈ సమావేశం మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో సమావేశం కావడానికి కారణం ఏమంటే మన సెంట్రల్ ఆఫీస్ నుంచి మా మాజీ సీఎం గారు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వర్యులు మాకి కదిరి నియోజకవర్గంలో ఏ అయితే అధ్యక్ష పదవులన్నీ ఇచ్చినారో బీసీసీఎల్ అయితేమి ఎస్సీసీఎల్ అయితేమి దాదాపు ఒక 18 నుంచి 22 విభాగాల్లో అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదే పరంపరలో మా మక్బూల్ అన్నగారు నియోజకవర్గ సమన్వయకర్త ఏదైతే పేర్లు పంపించి వీళ్ళైతే ఈ పార్టీకి మాకు పని చేస్తారు, పార్టీకి బలోపేతం అవుతుంది, వీళ్ళు ఉంటే బలోపేతం చేస్తారనే నమ్మకంతో మాకు పేరు ప్రతి ఒక్కరికి మాకు ఈ బాధ్యతలు మాకు ఇవ్వడం జరిగింది. ఆ బీసీసీఎల్ అయితేమి ఎస్సీసీఎల్ అయితేమి అన్ని విభాగాల్లో ప్రతి ఒక్కరిని గుర్తించి వెరిఫై చేసి వీళ్ళైతే పార్టీకి కష్టపడతారు, ఖచ్చితంగా పార్టీ పూర్వవైపు తీసుకొస్తారని మా మీద నమ్మకంతో మా అందరినీ నియమించడం జరిగింది, అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అలాగే మక్బూల్ అన్న గారికి మరి పార్టీ నాయకులకు కదిరి అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు కదిరి నియోజకవర్గ అసెంబ్లీ లీగల్ సెల్ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. దయచేసి మన 7 మండలాలు మొత్తం అన్నీ కూడా ఇన్ఛార్జీలందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఈ 7 మండలాల్లో ఎక్కడా కూడా ఏమాత్రం చిన్న ఇబ్బంది ఏమి జరిగినా కూడా దానికి నేను రెస్పాన్సిబిలిటీ ఉంటాను. దానికి ఖచ్చితంగా మీరు స్పందించి అది స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎనీ ఆఫీస్ ఎక్కడైనా కానీ మన కార్యకర్తలకు ఇబ్బంది జరిగిందంటే అది అర్ధరేత్రి కాడైనా సరే నేను వచ్చి దాన్ని సాల్వ్ చేసే బాధ్యత నాదేని చెప్పి నా పైన నమ్మకం ఉంచి నన్ను అపాయింట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షుల గారికి, అట్లే సమన్వయకర్త మక్బూల్ అన్న గారికి ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటూ మీ కార్యకర్తలకు నేను అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.